ఓంకార ఉచ్చారణ పితృణం ఓంకార ఉచ్చారణ ఋషురణం ఓంకార ఉచ్చారణ దైవరుణం ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం వందే గురుపరంపరాం వందే గురుపరంపరాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జై హో భారత్ యాత్ర ఫర్ భారత్. నేను మీ బాబా పాండగం యోగాచార్య, న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్, మోటివేషన్ ట్రైనర్. సో తప్పనిసరిగా మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఎందుకంటే డైరెక్ట్గా నేను ఆయుర్వేదం కానీ, యోగా కానీ, తర్వాత న్యూమరాలజీ కానీ, కలర్ థెరపీ, సీడ్ థెరపీ, ఇలా ఎన్నో మోటివేషన్ వీడియోస్ చేస్తున్నాం కాబట్టి మీకు డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. తర్వాత ప్రతి ఆదివారం కూడా వీటిపైన స్పెషల్గా ట్రైనింగ్స్ ఇస్తున్నాం. మా దగ్గర గవర్నమెంట్ యోగా టీచర్ ట్రైనింగ్స్ కూడా ఉంది, 3 months, 6 months, 1 year. సో అందుకోసమే ఆరోగ్య సమాజంలో ఈ ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ అంటే అలోపతి కానీ ఇంకా వేరే చికిత్సా విధానాలు ఎప్పుడైతే ఫెయిల్ అవుతాయో ఆల్టర్నేటివ్ మెడిసిన్ ఖచ్చితంగా తన పాత్ర యొక్క కీలకంగా ఉంటుంది. సో దాంట్లోనే ప్రొఫెసర్ పార్క్ గారు సుజికోథెరపీని ప్రపంచానికి పరిచయం చేశారు. సో ఇది కొరియా నుంచి ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రచారంలో ఉంది. సో దాంట్లోనే సుజికోథెరపీలో సీడ్ థెరపీ, కలర్ థెరపీ, మ్యాగ్నెట్ థెరపీ ఉన్నాయి. సో ప్రతిరోజు కూడా మనం ముద్ర యోగా సాధన చేసాము, తర్వాత న్యూమరాలజీ తెలుసుకున్నాం, బలరేఖల గురించి. తర్వాత ఈరోజు మీకు కలర్ థెరపీ నుంచి, ఈ మధ్యకాలంలో ఇదంతా వర్షాకాలం కాబట్టి తర్వాత మళ్ళీ వచ్చేది చలికాలం. ఈ విధంగా ఎప్పుడైనా సరే విష జ్వరాలు తాండవం ఆడుతున్నాయి తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, దేశం మొత్తం కూడా. సో ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ తొందరగా వాళ్ళకి రిజల్ట్స్ రాకపోవచ్చు. సో ఉడతా భక్తిగా ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుస్తుంది. సో అందుకోసమే ఇన్ని వైద్య విధానాలు మనకు వచ్చినా చాలామందికి ఆ విష జ్వరాలు, వైరల్ ఫీవర్స్ మీకు తగ్గకపోవచ్చు, ఫీవర్. సో అందుకోసమే ఈ చిన్న చిట్కా ద్వారా కూడా కొంచెం మీకు ఉపశమనం, ఈ ప్రైమరీ చికిత్స అనుకోండి. ఒకసారి రిజల్ట్స్ వచ్చే అసలు ఆ విష జ్వరాలు కూడా మీ శరీరం నుంచి పారిపోవచ్చు. ఎందుకంటే మనసే మందన్నమాట ఇక్కడ అంతా కూడా. ఇది అంతా నేను చెప్పేదంతా కూడా న్యూరోలింగ్విస్టిక్ ప్రోగ్రామ్, అంటే థింక్ ఇన్ అండ్ ఇంక్ ఇన్ అనమాట. థింక్ ఏదైతే చేస్తామో అది ఇంక్గా మనం ఎప్పుడైతే పెడతామో అది రిజల్ట్స్ బాగా వస్తాయన్నమాట. మన మైండ్కి ఏంటిదంటే ఏదైనా ఒక జబ్బు వచ్చినప్పుడు, ఇది న్యాచురల్గా మీకు అందరి జీవితంలో, నా జీవితంలో కూడా జరుగుతుంది. ఏదైనా ఒక జబ్బు వచ్చినప్పుడు, ఒక ఫీవర్ కానీ, ఒక కోల్డ్ కానీ, ఒక కాఫ్ కానీ, దగ్గు, జలుబు, జ్వరం ఏదైనా, డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు మెడిసిన్ కానీ ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక 1 day కానీ హాఫ్ డేలో మీకు ఒక పాజిటివ్ అరే డాక్టర్ గారిని కలిశాను, మెడిసిన్ రాశారు అనే ఒక అప్రోచ్ జరుగుతుంది. పాజిటివ్గా జరగానే మీకు డిసీజ్ తగ్గుతున్నట్టు సిమ్టమ్స్ జరుగుతాయి. అంటే ఇది ఎందుకు జరిగింది, అంతకుముందు ఎందుకు జరగలేదు అంటే తప్పనిసరిగా ఏంటంటే మనసులో సబ్కాన్షియస్, ఉపచేతన మనసులో కలిసాము, ఇంకా జరిగింది, బాగుంటాము అనే ఫీలింగ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఫీలింగే మిమ్మల్ని పాస్ చేస్తుంది, ఫీలింగే మిమ్మల్ని ఫెయిల్ చేస్తుంది. సో అందుకోసమే మీ జీవితంలో ప్రతి విషయంలో కూడా మీ యొక్క సబ్కాన్షియస్ మైండే డిసైడ్ చేస్తుంది మీరు బాగా ఉండాలన్నా, బాగా లేకపోయినా. సో అందుకోసమే థింక్ ఇన్ అండ్ ఇంక్ ఇన్ అంటారు న్యూరోలింగ్విస్టిక్ ప్రోగ్రాంలో. సో మనం ఏదైతే 1,00,000 ఆలోచనలు ఆలోచిస్తాం ఒక రోజులో, కానీ అవన్నీ మేము సాధించలేము. సో ఏదైతే పేపర్ మీద పెడతారో అవి 100%, 1000% అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో అందుకోసమే ఈరోజు మనం కలర్ థెరపీలో విష జ్వరాలు కానీ, జ్వరాలు కానీ, ముందుగా జ్వరాల గురించి తెలుసుకుందాం, తర్వాత విష జ్వరాల గురించి కూడా తెలుసుకుందాం. సో ఏదేమైనా 72,72,72,000 మన యొక్క నాడులు అన్నీ కూడా చేతులలో, కాళ్ళలో ఎండ్ అవుతాయి. ఒక స్విచ్ బోర్డ్ లాగా మన చేతు. సో అందుకోసమే మీరు ఈ ఆక్యుప్రెషర్ కానీ కలర్ థెరపీ చేసే ముందు మీ చేతిలో యొక్క వార్మప్ చేసుకోవాలి, లేదా చప్పట్లు కొట్టాలి, లేకపోతే ఆనంద సాగర్ అని మీరు పాట పాడుకోవచ్చు, మీకు ఇష్టమైన పాట పాడుకోవచ్చు, పదర పదర అనొచ్చు, ఇదే కదా ఇదే కదా అని మీ ఇష్టం. మీ సినిమా పాటలు పాడుకోవచ్చు, భక్తి పాటలు పాడుకోవచ్చు, వీర్బను గంభీర్బను అనే పాట పాడవచ్చు. కానీ 1 నిమిషం 2 నిమిషాలు మాత్రం ఈ చేతుల్ని ఆక్యుప్రెషర్ చేస్తే దీనిలో బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా మూమెంట్ ఎక్కువ జరుగుతుంది.
దాని తర్వాత మీరు ఈ విధంగా ఆక్యుప్రెషర్ టూల్స్ ఉంటాయి, వీటిని ఉపయోగించుకోవాలి. ఇలా రాపిడ్ చేయాలి, ఖచ్చితంగా ఇలా రాపిడ్ చేయాలి. దీని తర్వాత రెండు వైపులా ఇటు కూడా బ్యాక్ సైడ్ కూడా రాపిడ్ చేయాలి ఇట్లా. సో ఇక్కడ కూడా రాపిడ్ చేయాలి మీకు. సో ఈ విధంగా రాపిడ్ చేసిన తర్వాత మీకు ఈరోజు నేను చెప్పేది ఏంటంటే జ్వరాల గురించి, విష జ్వరాల గురించి మీకు కలర్ థెరపీ చేయబోతున్నాం ఇక్కడ. తర్వాత ఈ విధంగా ఆక్యుప్రెషర్ రింగ్ ఉంటుంది ఇట్లా, ఇలా నిదానంగా ఇట్లా ప్రతి వేలకు కూడా మీకు ఈ ఆక్యుప్రెషర్ రింగ్ తోటి మీకు ఈ విధంగా మసాజ్ చేసుకోవచ్చు ఇలా. సో ఇలా బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది ప్రతి దానికి కూడా. సో ఇవి అమెజాన్లో కూడా మీకు ఆక్యుప్రెషర్ షాపులలో దొరుకుతాయి ఇవన్నీ కూడా. వీటి కోసం ప్రత్యేకమైన షాపులు కూడా ఉంటాయి. సో ఈ విధంగా సంప్రదించవచ్చు. సో చాలా సింపుల్ మెథడ్ ఇది. ఆల్టర్నేటివ్ మెథడ్స్లో ఆక్యుప్రెషర్, ఆక్యుపంక్చర్, కలర్ థెరపీ, సీడ్ థెరపీ, ఫ్లవర్ థెరపీ ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. ఎందుకంటే మనకు ఏ వైద్య విధానమైనా సరే మనకు ఆరోగ్యం ఇస్తే చాలు అని అనుకుంటారు సామాన్య మానవుడు. సో ఈ విధంగా ఫిజియోథెరపీ కావచ్చు, సో ఈ థెరపీలు వాటర్ థెరపీ, సో ఈ విధంగా అన్ని థెరపీలు కూడా ఒకటే నేను చెప్పేది, యోగా థెరపీ. సో ఈ విధంగా థెరపీలన్నీ కూడా మీకు ఆరోగ్యాన్ని ఇవ్వడానికి, సో దాన్ని చక్కగా మనం ఉపయోగించుకోవాలి. సో మీకు జ్వరం ఉంది అనుకోండి, మనం డార్క్ బ్లూ కలర్ స్కెచ్ని తీసుకోవాలి ఈ విధంగా. సో తీసుకున్న తర్వాత మనకు రింగ్ ఫింగర్ ఉంది కదా, ఈ రింగ్ ఫింగర్ పైన టాప్ 1 ఇక్కడ ఒకసారి, ఇంకొకసారి మనం నుదిటిన బొట్టు పెడతాం కదా, అలానే పెట్టుకోండి ఒకసారి. సో ఈ విధంగా ఒకసారి ఇలా చూడండి, ఈ విధంగా టాప్ రింగ్ ఫింగర్ లెఫ్ట్ దాని మీద ఇలా మిడిల్లో, సో ఇలా రెండుగా ఇలా పెట్టేసేయాలి. ఇలా పెట్టేస్తే ఈ విధంగా ఇది జ్వరం కోసం ఇది. తర్వాత బొటన వేలు ఉంది కదా, ఈ బొటన వేలు పైన ఈ విధంగా మధ్యలో మీరు ఒక బొట్టు లాగా పెట్టండి డార్క్ బ్లూ కలర్తో. ఇది ఓన్లీ జ్వరాల కోసం. సో మీరు అనుకుంటారు మాకు జ్వరమే కాదు విష జ్వరం కూడా ఉంది, వైరల్ ఫీవర్స్ ఉన్నాయి మరి. సో అందుకోసమే దానికోసం మీరు ఏం చేస్తారంటే బ్లాక్ కలర్ తీసుకోండి. బ్లాక్ కలర్ తీసుకొని సో ఇండెక్స్ ఫింగర్కి, సో ఇది మీకు జ్వరం కోసం ఉపయోగపడుతుంది, తప్పనిసరిగా ఇది పెట్టండి. ఇది పెట్టిన తర్వాత మీకు డెంగ్యూ అని, వైరల్ ఫీవర్ అని మీరు బాధపడుతూ ఉంటే ఇండెక్స్ ఫింగర్ ఉంది కదా, ఇండెక్స్ ఫింగర్ మొదటి కనుపు ఉంది కదా, మొదటి కనుపు దగ్గర ఇక్కడ బ్లాక్ ఇలా నోడ్ దగ్గర ఇలా మనం ఇలా ఒక మనకి ఇట్లా ఖచ్చితంగా ఇట్లా మనం ఏం చేస్తామంటే ఈ బ్లాక్ దాంతో ఈ విధంగా రౌండ్గా బిందిలాగా ఒకటి పెట్టాలి. తర్వాత ఈ లైన్కి ఈ విధంగా ఒకటి పెట్టాలి ఇలా, తర్వాత ఇలా. సో ఈ విధంగా 2 సార్లు ఇక్కడ పెట్టిన తర్వాత ఈ విధంగా మనకి ఇక్కడ లాస్ట్ రెండో కనుపు దగ్గర కూడా మనం పెట్టాలన్నమాట. ఈ విధంగా మనము మొత్తం 1 2 3 4 5 6 7, సో ఈ విధంగా ఈ 7 మనము గుర్తులు పెట్టడం వల్ల మీకు తప్పనిసరిగా మందు అంటే మనసే మందు అంటున్నాం. న్యూరోలింగ్విస్ట్ ప్రోగ్రామ్ ప్రకారం, ఎన్ఎల్పి ప్రకారం మీరు ఇది ఇక్కడ పెట్టాము అనే సిగ్నల్ ఇక్కడ మైండ్కి అందుతుంది, సబ్ కాన్షియస్ మైండ్కి. దాని తర్వాత కూడా శీతకాన్ని కూడా తెచ్చి వేడిగా ఉన్నప్పుడు ఇలా వర్ణముద్ర పెట్టండి. ఇలా వర్ణముద్ర పెట్టి ఇలా గాలి తీసుకోండి. చిన్ లాక్ జలంధర్ బంద్ వేయండి. చేసిన తర్వాత నిదానంగా ఇలా తీసుకురండి. ఇలా గాలి మళ్ళీ ఒకసారి అలా తీసుకోండి. జలంధర్ బంద్ వేయండి. ఇలా వదలండి. ఇలా రాలేదంటే శీతకాన్ని ఇలా గాలి ఇలా తీసుకోవాలన్నమాట నోటితో. అలా చల్లగా అయిపోతుంది, అంటే వేడి జ్వరం కాబట్టి, హీట్గా ఉంటే ఫీవర్. సో ఈ విధంగా చేయండి. మళ్ళీ చిన్ లాక్ చేయండి, నిదానంగా పైకెత్తండి. ఇలా 1 సారి 2 సార్లు 5 నిమిషాలు చేస్తూ ఉండండి. ఈ కలర్ థెరపీని యూజ్ చేయండి. ఈ విధంగా ముద్రలు యూజ్ చేయండి, వర్ణ థెరపీ. తర్వాత ప్రాణాయామ శీతకాన్ని చేయండి. ఇలా చేస్తూ ఉంటే తప్పనిసరిగా మీ ఒంట్లో ఉన్న జ్వరం పారిపోతుంది. ఇంకా మీకు జ్వరం తగ్గట్లేదంటే తడిగుడ్డను నీటిలో మొత్తం ఇట్లా పిండేసి తడిగుడ్డని తలపైన కానీ శరీరం మీద మొత్తం మీరు
అలా క్లీన్ చేస్తుంటే వేడి తొందరగా తగ్గిపోతుంది. తప్పనిసరిగా మీరు దోమతెరలు వాడండి. చాలా పరిసరాలు మొత్తం శుభ్రంగా ఉంచుకోండి, దోమలు కుట్టకుండా ఉంచుకోండి. ఇవన్నీ ప్రికాషన్స్ మీకు తెలుసు, ఇవన్నీ గుర్తు చేసుకోండి ఖచ్చితంగా. సో ఉదయం సాయంత్రం నిత్యాగ్నిహోత్రం చేస్తే అక్కడ కూడా దోమలు రావు. మెయిన్ కారణం ఏంటంటే ఈ వైరల్ ఫీవర్స్కి ఈ దోమకాటు ద్వారా కానీ, మీ పరిసరాలు సరిగ్గా లేకపోవడం కానీ, మీ యొక్క జీవన శైలి నిద్ర సరిగ్గా పోకపోవడం వల్ల కానీ, ఇవన్నీ కూడా సరి చేసుకుంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు. దానిలో కొంచెం మీకు సమయం లేకపోతే ఈ కలర్ థెరపీని యూజ్ చేయండి, ముద్రలు యూజ్ చేయండి, ప్రాణాయామం యూజ్ చేయండి. ఒకవేళ వీటితో కూడా తగలేదంటే మీరు తప్పనిసరిగా ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ తీసుకోండి. సో ఆల్ ద బెస్ట్, బ్రైట్ ఫ్యూచర్. మీరు ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండి ప్రతి ఒక్కరు కూడా శక్తివంతంగా తయారయ్యి భారత్ని విశ్వగురుగా తయారు చేసే చిరు ప్రయత్నంలో జై హో భారత్ యాత్ర ఫర్ భారత్ మూమెంట్ స్టార్ట్ చేశాం. సో తన్ మన్ ధన్ సే జుడావ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఫార్వర్డ్ దిస్ వీడియో. నేను మీ బాబా పాండగం శ్రేయోభిలాషి, ఆరోగ్యాభిలాషి. థ్యాంక్ యూ. జై హో భారత్. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.